చిన్ని హే సేమ్ ఎక్స్ప్రెషనే కాఫీ షాప్ దగ్గర కూడా. నాకు టెన్షన్గా ఉంది. అయ్యో ఎంత లక్షణంగా ఉన్నావమ్మా. నీకోసం వాడు ఇంకో 4 దెబ్బలు ఎక్కువ తిన్నా తప్పలేదు. చెప్పడం మర్చిపోయా, నేను నాని వాళ్ళ వదినాని. అది కాదండి, అసలు ఏం జరిగిందా? నాని అంతా చెప్పాడమ్మా. నాన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని. నువ్వేం బాధపడకు, అన్నీ అవే సర్దుకుంటే. అసలు నేను చెప్పేది అన్ని తిరిగా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మేమంతా ఉన్నాం కదా. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఈ లోపు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేశారో కనుక్కొని వస్తా. మా చిన్నిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇప్పుడే వస్తా. మా చిన్నియా? ఎందుకే ఆపావు? అసలే నా జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నాకెందుకో ఇదంతా నీకోసమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి నువ్వనేది? చిన్నప్పటి నుంచి పోలీస్ ఫ్యామిలీలో పెరగడం వల్ల నువ్వు ఇల్లే జైల్లా ఫీల్ అయ్యావు. మీ వాళ్ళ నుంచి తప్పించుకుని ఫ్రీగా బ్రతకడానికి ఎంఎస్ చేయాలన్న వంకతో యుఎస్ వెళ్ళిపోదాం అనుకున్నావు. వాళ్ళు ఒప్పుకోకపోయినా అందుకోసం వీసా కూడా అప్లై చేశావు. అంతలోనే మీ నాన్న మంచి సంబంధం అని నీకు మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అప్పుడే గురుడు ఎంటర్ అయ్యాడు, సీన్ మొత్తం రివర్స్ చేశాడు, నీకు ఫేవర్ చేశాడు. నాకేం ఫేవర్ చేశాడు? ఎలాగో నీ వీసా ప్రాసెస్ కావడానికి 10 రోజులు టైం పడుతుంది. ఈ 10 రోజుల్లో మీ వాళ్ళని కన్విన్స్ చేయగలవా అంటే ఛాన్సే లేదు. 10 ఏళ్లలో చేయలేంది ఈ 10 రోజుల్లో ఏం చేస్తావు? సో ఈ 10 డేస్ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండి వీసా వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. వాడితో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే మ్యాటర్ లీక్ అయితే మీ అన్న నిన్ను లాక్కెళ్ళి పెళ్లి చేస్తాడు తప్ప నిన్ను మాత్రం అమెరికా పంపడు.